కొంత సమయం దొరికితే ఒక్కళ్ళు కాదులేండి, అందరు చేసే పని ఏంటి? సీరియల్ దగ్గర కూర్చోవడమే. చిన్నపిల్లలు మొదలుకొని స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా అందరూ చూస్తున్నారంట సీరియల్స్ మన టయాన్ని ఎంత వేస్ట్ చేస్తున్నాయో తెలుసా? చాలా తినేస్తున్నాయి మనుషులు టయాన్ని అంతా కూడా. ఉదయం మొదలుకొని రాత్రి వరకు వస్తూనే ఉంటాయి. తీసే వాళ్ళకి అలసట లేదు, చూసే వాళ్ళకి అలసట లేదు. ఎంత ఎడిట్ అయిపోయారంటే ఈ సీరియల్స్కి ప్రజలు ఎంత ఎడిట్ అయిపోయారంటే, ఆ మధ్యకాలంలో ఇక్కడ గుంటూరులోనే ఒక కేసు వచ్చింది, చెప్పాను అనుకుంటాను మీకు. గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక కేసు వచ్చింది. ఒక భార్య అంట తన భర్తకి రోకల బండ తీసుకొని తల పగలగొట్టేసింది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్స్ వాళ్ళు అడిగారంట, ఏమైంది ఆయన అంటే, నా భార్య ఇట్లా తల పగలగొట్టేసిందండి అన్నారంట. ఎందుకు, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, కార్తీక దీపం సీరియల్ చూడటానికి రిమోట్ ఇవ్వలేదంట. ఈయన రిమోట్ ఇవ్వలేదని ఏం చేసింది, ఇంటి దీపాన్ని ఆరిపేయాలని చూసింది. ఎంత దారుణమైన పరిస్థితిలో చూడండి. అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొదలైందంట. దీపం ఆరిపోదు, మళ్ళీ వెలుగుతూనే ఉంది. ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది, కానీ మన ఇంట్లో దీపాలు మాత్రం ఆరిపోతూ ఉంటాయి. జాగ్రత్త. ఈ సీరియల్స్ పిచ్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, వద్దమ్మా. నిజంగా సమయాన్ని చాలా తినేస్తుంది, చాలా పాడు చేసేస్తున్నాయి ఈ సీరియల్స్ అనేవి. ముఖ్యంగా స్త్రీలు. అపవాది చాలా తంత్రగొడ్డువాడు. ఎలాగైనా సరే దేవుడిచ్చిన ఈ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించనివ్వకుండా ఎలాగైనా పాడు చేయాలి వీళ్ళని ఉద్దేశంతో ఈ సీరియల్స్ని ప్రవేశపెట్టింది. ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి నేరుగా.